హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో మీకు మార్కింగ్ ఎలా చేయాలని చెప్పాను. 3 BHK ఫ్లాట్కి ఇప్పుడు పైపింగ్ ఎలా చేసామని ఒకసారి చూపిస్తాను. చూడండి ఒకసారి. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ మీకు ఆల్రెడీ ముందే చెప్పాను. దీంట్లో మనం మార్కింగ్ ఎలాగైతే చేసామో అదేవిధంగా పైపింగ్ అనేది కూడా చేసాం. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి టాప్ మార్టర్ ఉంటుంది. కింద వచ్చేసరికి 2 మెటల్ బాక్స్ మనకి ఫుల్ క్లాంప్కి ఇక్కడ డబుల్ పైప్ లైన్ అంటే చూసారు కదా. దీని క్లోజర్తో చూడండి ఒకసారి. దీనికి బైండింగ్ వచ్చి చూసారా. ఈ బైండింగ్ మనం ఎందుకు చుట్టామంటే పైపులకి పీవీసీ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ ప్లాస్టింగ్ అయిన తర్వాత క్రాక్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ క్రాక్స్ మనం ఎలా నివారించాలంటే ఈ విధంగా నివారించాలి. మనకి పైపింగ్కి ఈ విధంగా బైండింగ్ చేయడం వల్ల సిమెంట్ అనేది పట్టుకుని ప్లాస్టింగ్లోని ఈ స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. దానివల్ల క్రాక్స్ అనేవి రావు, కస్టమర్ కూడా ఇబ్బంది పడతారు. సో మ్యాక్సిమం పీవీసీ పైపులకి ఇలా బైండింగ్ చేయడానికి చూడండి. ఎస్పెషల్లీ మన డబుల్ పైపులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం బైండింగ్ అయితే చేయాలి. బైండింగ్ చేయడం వల్ల సిమెంట్ అనేది స్ట్రాంగ్గా పట్టుకుని మనకి దాని నుండి క్రాక్స్ రాకుండా ఉంటుంది అనమాట. సో బైండింగ్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది వచ్చేసరికి మనకి టాప్ మార్టర్ బోర్డు, పైన జంక్షన్ కూడా 2 మార్టర్ బోర్డు వేసి చూడండి ఒకసారి. అదేవిధంగా ఇది ఒక జంక్షన్ అయితే 2 మార్టర్ జంక్షన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇది ఒక 2 మార్టర్ జంక్షన్. దీన్నే ఏసీ కూడా వాడతాం. మనకి ఏసీ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి బెటర్ అయినా. ఇది వచ్చేసరికి 2 బోర్డు 8 మార్టర్. ఇది మాస్టర్ బెడ్రూమ్ యొక్క పైపింగ్. ఇలా బయట చూసారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ మనకి ఎక్కడ నుండి లోపలికి వెళ్ళిన డ్రాప్స్ 2 డ్రాప్లు వెళ్ళి చూసారు కదా, 2 పైపులు. ఈ పైపులు అంటే మనకు లోపల కావాల్సిన వైర్లు ఏవైతే ఉన్నాయో అవి వెళ్తాయి అన్నమాట. ఇది వచ్చేసరికి కాఫీ యూనిట్. ప్రస్తుతానికి ఇక్కడైతే మేము బోర్డు రోజున అయితే ఇవ్వలేదు కానీ పైప్ రోజున అయితే ఇచ్చాం. ఎందుకంటే కాఫీ యూనిట్ ఇంకా డిజైనింగ్ అవ్వలేదు. సో మనం ఏంటంటే పైప్ రోజున అయితే ఇచ్చేస్తాం ఎదురు రోజున. తర్వాత ఏంటంటే తర్వాత చూద్దాం. అది ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీంట్లో కూడా మనం మార్కింగ్ ఏ విధంగా అయితే ప్లాన్ చేసాం ఆ విధంగా బోర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది 12 మార్టర్, పైన వచ్చేసరికి జంక్షన్ 2 మార్టర్. ఇది కింద వచ్చేసరికి 2 మార్టర్ ఫుట్ క్లాంప్. అది మనకి డబల్ పైప్ దీంట్లో కూడా సేమ్ బెడ్ పక్కన మనకి 8 మార్టర్. మనకి బెడ్ నుండి ఒక 4 ఇంచ్ గ్యాప్ వచ్చేదాకా ఈ 12 బోర్డు ఉండాలి. హైట్ కూడా ఫ్లోర్ లెవెల్ నుండి 2 feet ఉండాలి. బోర్డు మెజర్మెంట్ అనేది, బోర్డు ప్లేస్మెంట్ అనేది చాలా మంది తెలియట్లేదు. ఎక్కడెక్కడో పెడుతున్నారో ఏదో విధంగా పెడుతున్నారు. దానివల్ల లుక్ అనేది కనిపించదు. ఇప్పుడు ఇటువంటి ఫ్లాట్స్ వచ్చేసరికి ఏ మెజర్మెంట్ ఉంటుందో ఆ మెజర్మెంట్లో ఉండాలి. మనకి ఇది వచ్చేసరికి చాలా మంది 5 feet అబోవ్ పెడుతున్నారు. మన తలమాటలో బోర్డు మెయిన్ బోర్డు ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి చాలా మంది, నేను చాలా చోట్ల చూసాను, 5 feet అబోవ్నే పెడుతున్నారు. అది అసలు లుక్ రాదు. మన ఎలక్ట్రికల్లో కూడా లుక్ రావాలంటే అది ఉండాల్సిన హైట్లో ఉండాలన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి 4 feet పెట్టింది. మనకి ఫినిషింగ్ లెవెల్ నుండి 4 feet ఉంటుంది. చూడడానికి లుక్ బాగుంటుంది. మనం ఎటువంటి ప్రీమియం బోర్డు వేసినా నార్మల్ బోర్డు వేసినా కానీ లుక్ బాగుంటుంది. సో హైట్ అనేది చాలా ఇంపార్టెంట్ మెజర్మెంట్ అనేది. ఇది కూడా 2 feet ఇది. మన ఫ్లోర్ లెవెల్ నుండి 2 feet వస్తుంది ఎగ్జాక్ట్గా. సో ఈ మెజర్మెంట్ ఎప్పుడైతే ఫాలో అవుతామో బ్యూటీ ఆఫ్ వర్క్ అనేది బయటపడుతుంది అనమాట. సో ఖచ్చితంగా మెజర్మెంట్ ఫాలో అవ్వండి. దానివల్ల ఆ వర్క్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి కిచెన్ ఏరియా. కిచెన్లో చూడండి ఒకసారి. మన ప్లానింగ్ ఏ విధంగా ఇచ్చామో ఆ విధంగానే బోర్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి 6 మోడలర్. ఈ 6 మోడలర్ బోర్డు ఎందుకంటే మన కింద ఇక్కడ ఆర్ఓ సిస్టమ్కి అదేవిధంగా సింక్లర్స్కి మనకి 4 మోడలర్ బోర్డు ఇచ్చారు కదా, దానికి సంబంధించి ఆపరేటింగ్ అదేవిధంగా ఇక్కడ పవర్ ప్లాగ్ వస్తుంది. ఇది గ్యాస్ స్టవ్ కింద వచ్చి ఎలక్ట్రికల్ సాకెట్ ఇది. ఇది వచ్చేసరికి ఇదొక పవర్ ప్లాగ్ వచ్చి ఇదొక బోర్డు. ఇది ఇక్కడ మనం మిక్సీ అయినా గ్రైండర్ అనేది పెట్టుకోవడానికి. ఫ్రెండ్స్, మనం కిచెన్లో వచ్చేసరికి బోర్డు ఏ హైట్లో పెట్టాలని కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ అంతా కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను. మనకి ఈ టేబుల్ వచ్చేసరికి 30 inches హైట్లో వస్తుంది. మనకి గ్యాస్ టేబుల్ ఏదైతే వస్తుందో అది ఫ్లోర్ లెవెల్ నుండి 30 inches హైట్లో వస్తుంది అనమాట. సో మనం ఈ బల్ల పైన ఈ టేబుల్ పైన పెట్టి బోర్డు హైట్ ఎంత ఉండాలంటే ఫ్లోర్ లెవెల్ నుండి 3.5 feet అంటే 3.5 అడుగుల్లో మనం ఫ్లోర్ లెవెల్ బోర్డు పెట్టుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోద్ది. మనకి ఈ టేబుల్ ఏదైతే వస్తుందో అది వచ్చిన తర్వాత బోర్డు అనేది కరెక్ట్గా సరిపోద్ది. కింద వచ్చి బోర్డు ఏమైతే ఉన్నాయో 2 feet హైట్లో పెట్టుకుంటే సరిపోద్ది. కింద మనం ఆర్ఓ సిస్టమ్ కానీ లేదంటే సింక్రస్ కానీ దేనికి ఇచ్చుకున్నా కానీ అది 2 feet హైట్లో ఉంది. ఏదైనా కానీ ఫ్లోర్ లెవెల్ ఉంది. ఒకసారి మీరు మీ దగ్గర ఉన్న కాంట్రాక్టర్ని అడగండి కింద ఎంత హైట్లో ఇస్తుంది, లేదంటే కింద
బాక్స్ ఎంత అయితే వస్తుంది, ఎంత అవుతుంది, దాని తర్వాత 2 ఫీట్ పెట్టుకోవాలి. అంతేగాని ముందుగానే పెట్టేసి మనకి ఈ ఫినిషింగ్ అంటే ఏం అవ్వకుండా దాని 2 ఫీట్ లేదంటే 3.5 ఫీట్ పెట్టుకుంటే ఆ మెజర్మెంట్ అనేది తేడా వచ్చేస్తుంది. సో ఫ్లోర్ లెవెల్ ఎంత అవుతుంది అనేది కాంట్రాక్టర్ని కనుక్కోండి. దాని నుండి దాన్ని మినహాయించి అప్పుడు మీరు హైట్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. సో ఆ విధంగా చేసుకోండి. కిచెన్లో చాలా మంది చేసే మిస్టేక్స్ అదే. కిచెన్లో ఆ మిస్టేక్ చేయకండి. ఫ్లోర్ లెవెల్ అంటే పైన పెట్టుకునే బోర్డు, మీ మిక్సీకైనా గ్రైండర్కైనా దేనికైనా పెట్టుకునే బోర్డు 3.5 హైట్లో ఉండాలి. కింద పెట్టుకునే బోర్డు అంటే ఆర్వకైనా లేదా సిగ్నల్స్ కానీ దేనికి పెట్టుకున్నా కానీ అవి వచ్చేసరికి 2 ఫీట్ హైట్లో ఉండాలి. సో మెజర్మెంట్స్ అయితే ఇది ఈ విధంగా ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? పైపింగ్ ఒకసారి చూడండి. ఈ పక్కన మనం ఇక్కడికి వచ్చేసరికి ట్రిపుల్ పైప్ లైన్ రన్ చేసాం. చూడండి ఒకసారి, ట్రిపుల్ పైప్ లైన్ రన్ చేసాం. అన్నీ కూడా ప్రతి పైప్ కూడా బైండింగ్ చేసాం. అదే విధంగా స్ట్రాంగ్గా ఫిట్ చేసాం. దట్టు మనకి ఈ పక్క నుండి ఆ పక్కకి ట్రావెల్ అవ్వడానికి ఇక్కడ కొంచెం లాంగ్ అయిపోతుందని మనం చూడండి ఒకసారి సీలింగ్ నుండి తీసుకున్నాం. ఇది చూసారు కదా, మన సీలింగ్ నుండి 2 పైపులు అటు ఇటు వచ్చేలాగా క్లాంపింగ్ చేసాం. ఈ విధంగా చేసుకోవాలి. ఇవి వచ్చేసరికి ట్రిపుల్ పైప్ లైన్. ఇది వచ్చేసరికి ఇక్కడ మనకి పార్టీషన్ వస్తుంది. కిచెన్ నుండి పార్టీషన్ వస్తుంది. టిఫిన్ టేబుల్ రావడానికి. సో ఇక్కడ మన హ్యాంగర్ లైట్ దాన్ని ఇచ్చుకున్న ఏదైనా చేసినా కానీ దానికి ఆప్షన్ పోవడం వల్ల ఇక్కడ 6 మోడల్ వేస్తాం. సో ఈ విధంగా ప్లాన్ చేస్తాం. ఇది వచ్చేసరికి పైకి బాగుంటుంది. మనం ఇక్కడ ఏం చేస్తామంటే పిల్లర్ ఉండడం వల్ల బయట నుండి దీనికి డ్రాప్స్ అనేవి తీసుకురావడం జరిగింది. మనకి ఇక్కడ స్టెప్స్ ఎక్కువైపోతుంది కాబట్టి బయట నుండి తీసుకొచ్చాం. ఒకసారి అది కూడా చూపిస్తాను బయటకు వెళ్ళాక. ఈ బోర్డు వచ్చేసరికి పూజ గది ఆపోజిట్లో వేసామండి 6 మోడలర్. ఇక్కడ సీలింగ్లో పార్టీషన్ ఇవ్వడానికి. ఈ బెడ్రూమ్లోకి మనకి కింద పైపు చూస్తారు కదండి, అదే మనకి వస్తుంది. దాంట్లో మీద ఊరికి వల్ల అవన్నీ వెళ్తాయి అనమాట. 2.5 అయినా 4 స్క్వేర్ అయినా కానీ ఇదంతా కూడా ఇక్కడ నుండి మళ్ళీ కింద పైపు అయినా ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే డీపీ పోటీకి ఇక్కడ నుండి పాస్వర్డ్ అయ్యేలాగా 3 పైపులు సీలింగ్ చేస్తాం. సీలింగ్ పెట్టి ఇప్పుడు కూడా మనం 3 పైపులు పైకి వేస్తాం. సీలింగ్కి ఇక్కడ నుండి డీపీ పోటీ వచ్చి పాస్ అయ్యేలాగా డైరెక్ట్గా మెయిన్స్ అక్కడ నుండి ఇప్పుడు తీసుకోవాలి. లేదంటే కనుక మన ఇది ఎంత ఉందో ఈ లెంత్ ఎంత ఉంది, ఈ లెంత్ అంతా కూడా ఇలా తీసుకురావాలంటే వైర్ కూడా ఎక్కువ అవుతుంది. సో కస్టమర్కి ఇబ్బంది రాకుండా మనం వైర్ తక్కువ అయ్యే విధంగా సీలింగ్లో ఇవి డ్రాప్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 3 పైపులు రన్ చేసామన్నట్టు డైరెక్ట్ డీపీ బోర్డులోకి వెళ్ళేలాగా. సో ఎక్కడ నుండి కూడా మొత్తం అంతా కూడా ట్రిపుల్ పైప్ లైన్ ఉంటుంది. ఇదంతా చూడండి ఒకసారి. చూసారు కదా, ఇది వచ్చేసరికి టీవీ యూనిట్కి సంబంధించిన బోర్డులు ఇవి. దీంట్లో కూడా చూడండి, ఇదేమో టీవీ అంటే టీవీ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతే 2 మోడల్. ఇవి వచ్చేసరికి కింద వస్తాయి అన్నమాట. ఇది కింద కబోర్డ్ ఏదైతే ఉందో కబోర్డ్లో వస్తాయి. ఇది ఒకటేమో 8 మోడల్, ఒకటేమో 6 మోడల్. ఏమో వీటికి సంబంధించి ఆపరేటింగ్ బోర్డు. ఇది మనకి 4 పైప్ లైన్ వచ్చేసరికి ఏంటంటే మనకి సీలింగ్లోకి వెళ్ళే స్పీకర్ వైర్ అయినా లేదంటే మన కెమెరాస్ డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి కెమెరాస్ వైర్ అయినా నెక్స్ట్ కేబుల్ టీవీ అయినా ఫైబర్ అయినా దేంట్లో దీంట్లో లాగేసుకుని సీలింగ్ నుండి మనం ఎక్కడికల్లా అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు. ఇది ఈజీ వే. నెక్స్ట్ ఇది పైకి లేదు మాకు వాల్స్లోనే కావాలంటే కనుక మనకి ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి వస్తుంది. మనం అదేవిధంగా ఇప్పుడు టీవీ యూనిట్కి ఈ కేబుల్ వైర్ వచ్చేలాగా మనకి 3 పైప్ లైన్లో పైప్ లైన్ దానికి వాడడం. కేబుల్ వైర్ కానీ లేదంటే ఫైబర్ వైర్ రావడానికి పైప్ వాడడం అనమాట. సో ఈ విధంగా ప్లాన్ చేసాం. ఇది వచ్చేసరికి మనం ఈ మూడు ఒక 8 మోడల్ బోర్డు చెప్తాం. ఇది కూడా ట్రిపుల్ పైప్ లైన్ చూసారు కదా. ఇది 3వ పైప్ ట్రిపుల్ పైప్ లైన్ రన్ అయింది. ఇది వచ్చేసరికి 12 మోడల్ మెయిన్ హాల్కి సంబంధించిన బోర్డు, దానికి అంతా ఫుడ్ ట్యాంక్. నెక్స్ట్ ఈ పైప్ ఎందుకు వెళ్ళిందంటే బయట బోర్డుకి 2 వే లైన్ లాగడానికి అని చెప్పేసి షార్ట్ కట్ వేలో బయట బోర్డుకి 2 వేకి ఈ పైప్ పెట్టామన్నమాట. ఇది కూడా వచ్చేసరికి 2 వే బోర్డు. ఇది మనకి ఇక్కడ టీపై వస్తుంది. టీపై రావడం వల్ల ఇక్కడ కూడా 2 వే ఆపరేటింగ్ ఇచ్చి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకునేలాగా సాకెట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇదంతా కూడా ట్రిపుల్ పైప్ లైన్. అండ్ అలాగే మీకు ఇక్కడ వచ్చేసరికి డిస్ట్రిబ్యూషన్ బాక్స్ ఉంది. ఒకసారి డీపీ బోర్డు ఏవైనా కదా పైపింగ్ చేసాము. ఈ పక్క నుండి వచ్చిన 3 పైప్ లైన్లు మనం డైరెక్ట్గా కింద దింపడం జరిగింది డీపీ బోర్డులోకి. అదేవిధంగా ఈ పక్క నుండి వచ్చిన 3 డ్రాప్లు కూడా కింద దింపడం జరిగింది. అదేవిధంగా ఈ పైన వచ్చిన డ్రాప్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ పైన వచ్చిన డ్రాప్లు చూడండి, ఇవన్నీ కూడా డైరెక్ట్గా డీపీలోకి దింపడం జరిగింది. అదేవిధంగా మిగతా 5 పైపులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బయటికి వెళ్ళడం జరిగింది. మెయిన్స్ రావడానికైనా బయటికి పవర్ డిస్ట్రిబ్యూట్ అవ్వడానికైనా ఇటు చూపించాం. పవర్ డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి ప్రతి దాన్ని కూడా ఇలాగా 5 పైప్ లైన్లు మేము బయట పెట్టాలి. చూడండి, ఇవి కనిపించే ఈ 3 ఈ మినహాయించి ఈ 5 పైప్ లైన్లు కూడా బయటకు వెళ్ళినాయి అన్నమాట.
బయట నుండి పవర్ డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి. సో ఓవరాల్గా ఒక 12 పైపులు మనకి డీపీ పోర్ట్లో వెళ్ళడం అనేది జరిగింది. ఎందుకని ఇంత హెవీ అంటే మనకు అవసరం, ఎందుకంటే వైర్ అనేది ఫ్రీగా మనకి మూవ్ అవ్వాలి, టైట్గా కాదు. సో తర్వాత రోజు ఎక్స్ట్రా పాయింట్ వేయాలన్నా కానీ ఇబ్బంది ఉండదు. సో ఆ విధంగా దేనికి అది సెపరేట్గా డ్రాప్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా పైపింగ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి అవుట్ సైడ్ పైపింగ్. ఇది ఇక్కడ కూడా మేము డబల్ పైప్ లైన్ రన్ చేసాం. ఈ 12 మాడ్యులర్ నుండి మరలా ఇది వచ్చేసరికి 12 మాడ్యులర్ మెయిన్ బోర్డు, కింద ఫుట్ ల్యాంప్. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ట్రిపుల్ పైప్ లైన్ రన్ చేసాం 12 మాడ్యులర్ వరకు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఇందాక మీకు చెప్పాను కదా, లోపల నుండి డ్రాప్స్ బయటకి ఇచ్చామని చెప్పేసి. ఇక్కడ 8 మాడ్యులర్ స్క్వేర్ బాక్స్ వేసి లోపల బయటకి డ్రాప్లు ఇచ్చాం. ఇక్కడ నుండి మనకి మెయిన్స్ అనేవి కిందకి వెళ్తాయి అనమాట. ఇక్కడ నుండి ట్రిపుల్ పైప్ లైన్ వేసాం చూడండి. ఇదొకటి ల్యాండింగ్ దగ్గర 8 మాడ్యులర్ బోర్డు ఇచ్చాం. నెక్స్ట్ మీకు ఇందాక చూపించాను కదా లోపల పిల్లర్ దగ్గర, అక్కడ మనకి లోపల చేయడానికి అవకాశం లేదు కాబట్టి బయట నుండి ఈ విధంగా 3 పైపులు బెండ్స్ తోటి లోపలికి డ్రాప్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. మీకు ఈ పైన కనిపించే ఈ 2 పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో అవి మెయిన్స్కి అనమాట. అవి డైరెక్ట్గా కిందకి వెళ్ళడం జరుగుతుంది ప్యానల్ బోర్డు దగ్గరికి. సో అందుకనే 2 పైప్ లైన్లు ఇచ్చాం. మీకు ఇంకొక విషయం చెప్పలేదు, మనం లోపల ఎక్కడ కూడా ఇన్వర్టర్ బోర్డు ఇవ్వలేదు. ఎందుకంటే మనం ఎక్కడైనా సరే ఏ ఫ్లాట్లో అయినా కానీ ఇన్వర్టర్ అనేది ల్యాండింగ్ కిందకి తీసుకుపోతాం. ఎందుకంటే మెయింటెనెన్స్కి ఈజీగా ఉంటుంది కాబట్టి రేపు అన్న రోజు మనం పై వరకు వెళ్ళక్కర్లేదు. ఒకవేళ డిస్టిల్ వాటర్ మార్చాలన్నా ఏం చేయాలన్నా కానీ మనం కిందే చేసుకోవచ్చు అంతా కూడా. సో అందుకే ఇన్వర్టర్ అనేది ల్యాండింగ్ కిందకి తీసుకెళ్తాం అనమాట. ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఇది ఇక్కడ నుండి పైనుండి వచ్చే నెక్స్ట్ ఫ్లోర్ నుండి వచ్చే డ్రాప్స్ కూడా కింద దిగిన తర్వాత మీకు టోటల్ వీడియో అనేది మరలా అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఓవరాల్గా వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు చాలామంది డౌట్ అడగచ్చు, అన్న ఇన్ని పైపులకి మేము వైర్ ఎలా చుట్టాలో, బైండింగ్ ఎలా చేయాలని. మీకు ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ ఉంటుంది, ఈ పైప్కి ఎలా వైర్ చుట్టాలో, ఏ విధంగా చుట్టాలనేది. ఒకసారి మీరు చూడకపోతే కనుక చూడండి, కార్డ్స్లో వదులుతాను. ఒకవేళ లేదంటే కనుక షార్ట్ వీడియో చేస్తాను, ఒకసారి చూడండి. మేము ఇక్కడ ఓవరాల్గా 120 పైప్స్ వాడము. ఈ పైపులన్నింటికి కూడా మనం చేతితో చుట్టాలంటే చాలా ఇబ్బంది, చాలా టైం టేకన్ కూడా. సో ఏ విధంగా ఈజీగా చుట్టాలనేది మీకు ఆల్రెడీ వీడియో ఉంటుంది, నేను లేదంటే షార్ట్ వీడియో కూడా పెడతాను. సో ఈ విధంగా మనం పైపింగ్ చేయడం వల్ల మంచి గుడ్ విల్ అనేది ఉంటుంది. దట్టు మనం అయిన తర్వాత, మన వర్క్ అయిపోయిన తర్వాత ఈ సివిల్ వర్క్లో మన మిస్టేక్ ఉండకూడదు. మెయిన్ ఇప్పుడు ఇన్ని పైపులు పెట్టేసాం, 3 పైపులు పెట్టాం, 2 పైపులు పెట్టాం, వీటి నుండి క్రాక్స్ రావడం అనేది మన వల్ల అవ్వకూడదు. అది సో మన నుండి మిస్టేక్ లేకుండా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా బైండింగ్ చేయండి. ఇన్ని పైపులు వచ్చినప్పుడు ప్లెయిన్గా అయితే అస్సలు పెట్టవద్దు. ఎందుకంటే పీవీసీ ఉన్న చోట ఖచ్చితంగా క్రాక్స్ వస్తాయి, ఖచ్చితంగా పొగలు అనేవి కనిపిస్తాయి. సో వాటిని నివారించాలంటే ఖచ్చితంగా బైండింగ్ వైర్ చుట్టాలి. వీలైనంత వరకు బైండింగ్ వైర్ చుట్టే వర్క్ అనేది చేయండి. దానివల్ల మంచి ఇంప్రెషన్ ఉంటుంది కస్టమర్స్కి, అదేవిధంగా కాంట్రాక్టర్ కూడా. కాంట్రాక్ట్గా మీరు నచ్చారనుకోండి, అతను వేరే చోట మీకు వర్క్ ఇవ్వడానికి ఇష్టపడతాడు. సో మెయిన్ మీరు ఇంప్రెస్ చేయవలసింది ఏమన్నంటే సివిల్ కాంట్రాక్టర్ ఉన్నాయి. సో అతను ఇంప్రెస్ చేయండి, అనేక బిల్డింగ్లు మీకు అతని ద్వారా రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఈ విధంగా పైపులు కూడా టైట్ చేయాలి మేము, అంటే తాపీ మేస్త్రికి ఇబ్బంది లేకుండా టైట్ చేయాలి, ఫుల్ టైట్ చేయాలి. వాళ్ళు మళ్ళీ మేకులు కొట్టుకుని లేదా టైట్ చేసుకుని మనం తిట్టుకునేలా ఉండకూడదు. ఆ విధంగా ఉంటే మనం గుడ్ విల్ పొందలేం. సో మీరు ప్రతి పైప్ను కూడా టైట్గా వచ్చేలాగా, మేము చాలా చోట్ల చూడండి బైండింగ్ బోర్డ్స్ కూడా టైట్ చేసాం, అవి చూడండి ఒకసారి వీడియోలో. సో ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు. సో ఈ విధంగా వర్క్ అనేది చేయాలి, పైపింగ్ అనేది చేయాలి. మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా కొంచెం బూస్టింగ్ వచ్చి ఇంకా ఇటువంటి వీడియోస్ మరిన్ని చేయాలనిపిస్తుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.